హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు అయితే అసలు చాలా బాగున్నాయండి. ప్యూర్ క్రేప్స్, ప్యూర్ ముంగా క్రేప్స్, ఇంకా బాందిని స్టైల్ శారీస్ చాలా బాగున్నాయి. మిస్ చేసుకోవద్దు. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చేసింది వీడియో. అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అందుకనే చాలామంది ఏం చెప్తున్నారో వినట్లేదు అండి, స్కిప్ చేసి చూసేస్తారు కదా. సో అందుకని ఎలా పర్చేస్ చేయాలి ఏంటని చాలామంది అడుగుతున్నారు. మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు చాలామంది. మీ స్టోర్ ఉన్నదా, స్టోర్ ఎక్కడ, వచ్చి విజిట్ చేస్తాము అని చెప్పి అంటున్నారు. వచ్చి విజిట్ చేయండి, స్టోర్ ఏం కాదు, ఇంట్లోనే అనమాట ప్రస్తుతానికైతే. సో అంతే, బాచుపల్లి హైదరాబాద్లో ఉంటున్నాము. సో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, మేము వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తున్నాము. అంతే, వచ్చేసండి ఈ వీడియోలోకి. డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, ఎలా పర్చేస్ చేయాలి ఏంటనేది అంతా క్లియర్గా ఉంటుంది. ఫోన్ టు ఫోన్ రిజల్యూషన్ వల్ల కలర్ వేరియేషన్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్ కూడా ఉంటుంది. అది మాత్రం గమనించుకొని బుక్ చేసుకోండి. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం. ఇంకా డిస్క్రిప్షన్లో ధృతి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, ఫాలో అయిపోండి. ఈ సారీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి హెచ్ఓ క్రేప్ అనమాట. ప్యూర్ క్రేప్ విత్ మనకి రోలెక్స్ జరీ తోటి హైలైట్ చేశారు. మంచి ప్యూర్ రోలెక్స్ జరీ అండి, మెత్తగా ఉంది జరీ కూడాను. చక్కగా సెల్ఫ్ వీవింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇది రామా గ్రీన్ అండి. కలర్ అయితే ఇది అసలు వీడియోలో చూసినట్టే లేదు, బయట మాత్రం చాలా అందంగా ఉంది కలర్. నన్ను నమ్మి తీసుకోండి, ఈ కలర్ అసలు ఎంత అందంగా ఉందో. బయట చాలా బాగుంది కలర్, వీడియోలో అయితే కొంచెం లైట్ షేడే కనిపిస్తుంది. సో ఎట్లా అనమాట, ఇట్లా అనిపిస్తుంది. మొత్తం శారీ అంతా ఓవరాల్ లుక్ మొత్తం బుటీ స్టైల్ వచ్చి బార్డర్ అంతా చాలా బాగుందండి. అండ్ పళ్ళు చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఏవైతే మనకి బ్లూ కలర్ టాజిల్స్ వచ్చాయో అట్లాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు చూపిస్తాను. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మంచి పింక్ అండ్ ఆరెంజ్ అండి. ఇది అన్నీ ఇలాగే వచ్చాయి శారీస్ అంతా నేను కట్టుకున్నట్టు. మంచి తేలిగ్గా ఉందండి, చాలా తేలిగ్గా ఉంది. లైట్ వెయిట్గా, మంచి ఫ్లెక్సిబుల్గా, కంఫర్టబుల్గా చాలా బాగుంది. చక్కగా ఇట్లా క్రీపర్ స్టైల్ వస్తుంది అనమాట, ఫ్లవర్ డిజైన్. అది కూడాను మొత్తం శారీ అంతా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేసరికి బుట్టీస్ అనమాట. చూసారు కదా నేను కట్టుకుంటే ఎలా ఉంది అనేది. సేమ్ ఇంతే, మంచి పింక్ వచ్చింది, పింక్ విత్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్. అండ్ పళ్ళు చక్కగా ఫ్లోరల్స్ తోటి హైలైట్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి 3250 అండ్ బ్లౌజ్ బాగుంది. కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనమాట. 3250 మంచి హైట్ కూడా బాగా వచ్చిందండి. ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సో ఇది వచ్చేసరికి ఆపోజిట్ కలర్ అనమాట, పింక్కి ఆపోజిట్ వచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్. సేమ్ శారీనే అండి, మంచి క్రేప్. సో ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది. 3250, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. చాలా చక్కగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే మంచి లైట్ వెయిట్గా ఫాలిన్ మెటీరియల్, ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా హాయిగా అనిపిస్తుంది. మీరు ఎంతసేపు అయినా ఒంటి మీద ఉంచుకోవడానికి వీలుగా చాలా బాగుంది. సేమ్ అనమాట, అన్నీ ఒకటి, అందుకే ఓపెన్ చేసి చూపించట్లేదు. కడితే ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. మీరు కలర్ కాంబినేషన్ ఒక్కటే చూసుకోండి, ఎంత బాగుందో చూడండి. ప్రతి కలర్ మీద ఈ ఫ్లవర్స్, ఈ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా హైలైట్ అయింది అండి. చాలా బాగుంది, మంచి నీట్గా ఫైన్ ఫినిషింగ్ తోటి హైలైట్ చేస్తూ. దీనికి కాంట్రాస్ట్ ఏమొచ్చిందంటే చూపిస్తాను. దీనికి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో ఇట్లా వస్తుంది. 3250, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. చక్కగా బాగున్నాయి శారీస్ అయితే, మంచి కంఫర్ట్గా ఉందండి. సో మంచి రెడ్ కలర్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ప్రతి కలర్ చాలా అందంగా ఉంది. కొంచెం మీరు దగ్గరకు వచ్చి చూడండి ఎంత బాగుందో శారీ అయితే. బాగుంది, వీవింగ్ కాన్సెప్ట్ కూడా బాగుంది, మంచి ఫినిషింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. బాగుంది. 3250 అన్నీ ఒకలాగే ఉన్నాయండి, సేమ్ ప్యాటర్న్. కలర్ కాంబినేషన్స్ ఒక్కటే చూసుకోండి, మీకైతే చూస్ చేసుకోవడానికి చాలానే ఆప్షన్ ఉంది. కలర్ ఆప్షన్ మంచి ఎల్లో, చక్కగా హల్దీస్కి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. మంచి ఎల్లో వచ్చింది, లెమన్ ఎల్లో. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్. 3250 చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మీరు ఎంతసేపు అయినా ఒంటి మీద హ్యాపీగా హాయిగా కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అండి, అంత బాగుంది. సో ఇంకొక డిజైన్ వచ్చేసరికి మంచి ముంగా క్రేప్ అనమాట. ఇది కూడాను మళ్ళీ లైట్ వెయిట్ ఉన్నాయండి, అసలు చాలా చక్కగా ఉన్నాయి. చిన్న చిన్ని బుట్టీస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ బుట్టి చిన్ని బుట్టి మొత్తం శారీ అంతా వచ్చేసింది. దగ్గర గోల్డ్ బుట్టి. శారీ అంతా చక్కగా చుక్కలుగా చాలా బాగుంది. మంచిగా సెల్ఫ్ కలరే ఫ్లోరల్ డిజైన్స్ తోటి హైలైట్ చేస్తూ చక్కగా బాగుంది. సిల్వర్ కలర్ వీవింగ్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట.
చాలా అందంగా ఉందండి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా మాత్రం చాలా అందంగా ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 3350. అది 3250, ఇది 3350. అండ్ పళ్ళు ఎడ్జ్లో కూడా డిజైన్ బాగా ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట, పింక్ కలర్ బ్లౌజ్. అన్నిటికీ కాంట్రాస్టే వచ్చాయి. శారీస్ అన్నీ ఒకలాగే వచ్చాయండి. 3250 ముంగా క్రేప్, మంచి ఎల్లో, బాగుంది. ఎల్లోకి గ్రీన్ కలర్, ఇలా ఎంత బాగుందో చూడండి. సెల్ఫ్ కలర్ తోటి చాలా బాగుంది, చక్కగా ఉంది శారీ అయితే. చిన్న చిన్న బుట్టి స్టైల్ కూడా బాగుందండి. పళ్ళు 3350, దీనికి నాచు గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట, బార్డర్ తోటి చాలా బాగుంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ మాత్రం మంచి ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ఉందండి. ఇది వచ్చేసరికి మంచి లావెండర్ కలర్, బ్రింజాల్ కలర్ అనమాట. సో ఇట్లా అనమాట, గోల్డ్ కలర్, చక్కగా బుటీస్. అసలు ఎంత అందంగా ఉందో శారీ అయితే, చాలా బాగుంది. దీనికి కాంట్రాస్ట్ రెడ్ పింక్, ఇది పింక్ షేడ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది. 3350. ఇంకొకటి వచ్చేసరికి మంచి డార్క్ వైన్ షేడ్, వైన్ కూడా కాదు, పర్పులిష్ వైన్ టైప్లో వచ్చిందండి. బాగుంది ఇది కూడాను. దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్, బాగుంది. కలర్స్ అయితే అసలు చాలా చక్కగా ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా స్మూత్గా ఉంది. 3350కి చాలా బాగుంది. ఆ ప్యాటర్న్ నాకు భలే నచ్చిందండి. పింక్, ఇది ఫస్ట్ ఓపెన్ చేసిందే కదా, ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ లాగే ఉంది. పింక్ ఎల్లోనా ఇది అయితే, ఇది కాదేమో, పింక్ ఎల్లో. ఇది చాలా బాగుంది. సో ఇంకొకటి వచ్చేసరికి రెడ్ కలర్, మంచి రెడ్ వచ్చిందండి. చాలా చక్కగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు 3350, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. చాలా బాగుంది. దీనికి కాంట్రాస్ట్ రెడ్కి ఎల్లో, రెడ్కి కూడా ఎల్లోనే వచ్చింది. ఇట్లా బాగుంది. 3350, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఇంకొకటి వచ్చేసరికి బాందిని శారీస్ అన్నాను కదా అండి, ఇది ముంగా బాందిని అనమాట. హ్యాండ్ బాందిని వస్తుంది, హ్యాండ్ వీవింగ్ బాందిని, ప్యూర్ బాందిని. దీనికి మళ్ళీ సాటిన్ బార్డర్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇలా వస్తుంది, చాలా బాగుందండి శారీ అయితే. అసలు ఎంత మెత్తగా హాయిగా అనిపిస్తుందో. హ్యాండ్ బాందిని, మళ్ళీ గోల్డ్ కలర్ వీవింగ్ కాన్సెప్ట్ అనమాట. చక్కగా బాగుంది. సిల్వర్ గోల్డ్. ఇక్కడ సాటిన్ బార్డర్లో మళ్ళీ వీవింగ్ వచ్చిందండి. చాలా చక్కగా ఇచ్చారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ కాన్సెప్ట్. ఇది ప్రైస్ వచ్చేసరికి 4700లో ఉంది. మంచి మెరూన్ బ్రిక్ మెరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు యాంటిక్ పళ్ళు వచ్చింది, బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ ఆరెంజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది, బార్డర్ వస్తుంది. 4700లోనే ఉంది. హైట్ కూడా ఇవి మంచి హైట్ వచ్చాయండి. జస్ట్ ఐరన్కి ఇవ్వండి చాలు, రోలింగ్ అట్లా ఏమీ అవసరం లేదు. మీరు తర్వాత ఫస్ట్ వాష్ డ్రై వాష్కి ఇవ్వండి అంతే. 4700. దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. పింక్ విత్ బ్రిక్ మెరూన్, 2 బార్డర్ స్టైల్ వచ్చాయండి, చూపిస్తాను. 2 డిఫరెంట్ బార్డర్స్ అనమాట ఇందులో. సో ఇలా వస్తుంది. ఒకటి పింక్ విత్ బ్రిక్ మెరూన్ కాంబినేషన్, 4700. హ్యాండ్ బాందిని అండి ఇదంతా కూడా. జస్ట్ మీరు ఐరన్ ప్రెస్ ఇవ్వండి చాలు అంతే. ఇదిగోండి, ఇదంతా రియల్ బాందిని. ఇంకా కొన్ని నాట్స్ ఇక్కడే ఉన్నాయి, ఓడలేదు. ఇట్లా జస్ట్ ఐరన్కి ఇట్లా స్ప్రెడ్ చేసి ఐరన్ చేయమనండి అంతే. జస్ట్ దీనికి రోలింగ్ డ్రై వాష్ ఏం అవసరం లేదు. మీకు చక్కగా నార్మల్ హైట్ వచ్చేస్తుంది అనమాట. 46-47 ఇంచెస్ హైట్ వచ్చేస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది. 4700. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా మెత్తగా హాయిగా అనిపిస్తుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి, అది ఇప్పుడు వరకు చూపించింది ఒకలాంటి బార్డర్. ఇప్పుడు బార్డర్ మళ్ళీ వేరియేషన్ వచ్చింది అనమాట. బార్డర్లో డిజైన్ వేరియేషన్ వచ్చింది. ఇట్లా వస్తుంది. పింక్ అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట. చూపిస్తాను మీకు, లేకపోతే ఎలా వస్తుంది అంటే అనేది. ఇది పళ్ళు ఇలా వస్తుంది,
ఎంత బాగుందో చూడండి శారీ. బార్డర్ కూడా సాటిన్ బార్డర్ వచ్చింది, ఇలా వస్తుంది. చాలా అందంగా ఉంది. చక్కగా జస్ట్ ఐరన్కి ఇవ్వండి చాలు. మీరు ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకోండి. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ వస్తుంది అనమాట. మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ని హైలైట్ చేశారు. బ్లౌజ్ 4700. చక్కటి బాందిని. ఇది ఆరెంజ్ అండ్ రస్ట్ కలర్. ఏదైతే కింద బార్డర్ కలర్ వచ్చిందో మనకి అదే బార్డర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సాటిన్ బార్డర్ అసలు చాలా బాగుంది. 47. ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ అండ్ జర్మన్ బ్లూ. ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. బాందిని, హ్యాండ్ బాందిని. ఫ్యాబ్రిక్ మాత్రం భలే స్మూత్గా సాఫ్ట్గా ఉంది, చాలా చక్కగా ఉంది. 4700. ఏదైతే మనకి బ్లూ షేడ్ వచ్చిందో అది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట. ఇంకొకటి వచ్చేసరికి ఇది చూడండి, డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా చక్కగా ఉంది. ఇట్లా మనకి హాఫ్ ఏమో ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది, హాఫ్ ఏమో ప్లెయిన్ అనమాట. బాగుంది, చూపిస్తాను. ఇది ప్రైస్ చాలా రీజనబుల్గా ఉందండి, మంచి బడ్జెట్లోనే వచ్చింది. ఓకే, ఈ చెక్స్ ప్యాటర్న్దే పైకి వచ్చింది అనమాట. ప్లెయిన్గా ఉన్నది కింద కుర్చీల దగ్గరికి వస్తుంది. హాఫ్ ఒకటి, హాఫ్ ఒక ప్యాటర్న్, హాఫ్ ఒక ప్యాటర్న్ అనమాట. శారీ మొత్తం బాగుంది. లైట్ డార్క్ మంచి ఆరెంజ్ కలర్, చక్క సన్నటి జరీ లైన్స్ అనమాట. వీవింగ్ బూటీస్ వస్తాయి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి, రెగ్యులర్ స్టైల్ కాదు. ఇక్కడ ఇలా చూపిస్తే మీకు డిఫరెన్సెస్ తెలుస్తుంది. చాలా బాగుంది. బార్డర్ 2300లోనే ఉంది. అండ్ పళ్ళు చాలా చక్కగా ఉందండి. అండ్ బ్లౌజ్ కింద కలర్ ఏ కలర్ అయితే డార్క్ ఆరెంజ్ వచ్చిందో అదే కలర్ మనకి బ్లౌజ్ తోటి హైలైట్ చేశారు. కడితే బాగుంటాయి ఇలాంటివి. ఇలా చూసే వాటికన్నా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. 2300కి రెగ్యులర్ స్టైల్ కాదు, నిజంగా చాలా బాగుంది. మంచి ముంగా సిల్క్ అండి ఇది. దాంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇదొక కలర్ బాగుంది. ప్యాటర్న్ అయితే డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉందండి. ఇవే సారీస్ మనం మొత్తం చూసాం కదా, అలాగా ఇది హాఫ్ అనమాట. ప్యాటర్న్ స్టైల్ చాలా బాగుందండి, కొత్త ప్యాటర్న్ బాగుంది. 2300కి చాలా బాగుంది. మొత్తం శారీ అంతా ఇట్లా చెక్స్ వచ్చి చూసాం మనం అంతకుముందు, చాలా బాగా క్లిక్ అయినాయి అవి అయితే. ఇప్పుడంటే హాఫ్ అనమాట. హాఫ్ని హైలైట్ చేశారు, హాఫ్ని అలా ప్లెయిన్గా వదిలేశారు. బాగుంది. బ్లౌజ్ 2300, చాలా చక్కగా ఉందండి. ఇక్కడ మళ్ళీ మధ్యలో బార్డర్ ఇట్లాగా కడితే బాగుంటాయండి ఇలాంటివి. చక్కగా మంచిగా ఉన్నాయి, అన్నీ మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా సేఫ్ తీసుకొని పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.